కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చింది. వాళ్ళు ఇప్పటి వరకు ధరణి విషయంలో ఇంకేం డిఫైన్ చేయలేదు. రైట్. వాళ్ళు తీసేస్తామన్నారు. కానీ భవిష్యత్తులో ఉండేటువంటి ధరణికి ఏదైతే పేరుందో ఆ పేరులో వాళ్ళ డెఫినేషన్ ఏంది అనేటువంటి విషయం ఇంకా స్పష్టం కాలేదు. కాబట్టి స్పష్టం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొత్తం ల్యాండ్ ఏదైతుందో రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఏదైతుందో అది భవిష్యత్తులో ఏదో రూపంలో ఉండాలి. కాబట్టి ప్రజలకు అనుగుణంగా వాళ్ళు ఏ విధంగా దాన్ని డిఫైన్ చేయబోతున్నారు అనేటువంటి విషయం ఇంకా అస్పష్టంగా ఉంది, మనకి ఇంకా తెలియదు. కాబట్టి అది స్పష్టమైన తర్వాత మాత్రమే బీజేపీ మాట్లాడగలుగుతుంది. అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ లీడర్లు కానీ, కాంగ్రెస్లో అసంతృప్తితో ఉన్న లీడర్లను కానీ బీజేపీ వారు అట్రాక్ట్ చేసుకోలేకపోయారు అనేది మాట. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? ఒకటి నేను చెప్పాను, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ నుంచి ఏదైతే పలాయనం ఉందో, వలస ఏదైతుందో, ఆ వలస బీజేపీ వైపు తగ్గిపోయింది, కొంతవరకు రివర్స్ స్టార్ట్ అయింది. ఇది కనబడుతున్నది. చాలామంది కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చినటువంటి వాళ్ళు బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొత్త వాళ్ళు రాలేదు, ఉన్నటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇది కనబడుతున్నటువంటి విషయం. అయితే బహుశా ఇది సమీక్ష చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, బీఆర్ఎస్ను బీజేపీ ఓడించడం లేదు, ఓడించేటువంటి సామర్థ్యం కనబడట్లేదు. ఓడించాలా అనుకున్నటువంటి వాళ్ళందరికీ, అది ఎందుకు అనుకున్నా, వాళ్ళ అవకాశాల కోసం కానీ ప్రత్యామ్నాయం కోసం అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళడం వల్ల కొంతవరకు బీజేపీకి అవకాశాలు తగ్గినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వారు ఏమంటున్నారంటే 100 రోజుల్లో మేమన్న 6 హామీలని కూడా ఖచ్చితంగా మేము నెరవేర్చేస్తాము అని చెప్పాను. ఇది అయ్యే పనేనంటారా? ఒకటి కాదు అని మనం ఇప్పుడు అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే శుభం మాట్లాడాలని అంటారు. అయితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ప్రభుత్వంకు ఫస్ట్ క్యాబినెట్లని కొన్ని డిసిషన్ తీసుకుంటామని చెప్పారు. ఫస్ట్ క్యాబినెట్ అయిపోయింది, సెకండ్ క్యాబినెట్ అయిపోయింది, థర్డ్ క్యాబినెట్ అయిపోయింది. క్యాబినెట్ మీటింగ్స్ కామన్గా అయిపోతున్నాయి. కానీ నిర్ణయాలు ఎంతైతే వేగంగా వాళ్ళు ప్రామిస్ చేసినలో అంత వేగంగా వాళ్ళు అమలు ప్రారంభించట్లేదు. అది అనేక విషయాలు. డిఎస్సి విషయంలో కూడా వాళ్ళు ఏదైతే క్యాలెండర్ ఇవ్వడం జరిగింది, ఈ డేలో ఈ దినం రోజు ఇది వస్తుంది, ఈ దినం రోజు ఇది వస్తుందని. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రైతు బంధు విషయంలో కూడా ఇబ్బంది అయింది. అయిన తర్వాత రైతు రుణమాఫీ విషయంలో కూడా ఇబ్బంది అవుతున్నది. వాళ్ళు వాగ్దానం చేసేటప్పుడు బహుశా నా అనుమానం ప్రభుత్వానికి ఖచ్చితంగా రాము అనుకుని ప్రామిస్ చేసినట్టున్నది. వచ్చాక నిలబెట్టడానికి ఇప్పుడు కష్టం అవుతుంది. ఎందుకంటే ఏదో 4 సీట్లు పెంచుకోవడానికి పనికి వస్తుంది కాబట్టి వైల్డ్ డ్రీమ్స్ మనం చేద్దాము అని అనుకున్నట్టు వాళ్ళ తయారీ ఏదైతుందో, అంటే అడ్వర్టైజ్మెంటు లేకపోతే ప్రచారానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత దాని అమలు విషయంలో వాళ్ళు ఇస్తున్నారు అని నాకు అనిపించట్లే. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు వస్తాము అనేటువంటి పూర్తి విశ్వాసంతో చేసిండ్రా అనేటువంటి ప్రశ్న ఉంది. కానీ ఏది ఏమైనా రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు ఒక అగ్ని పరీక్షలోకి అంటే వెళ్తారు, అవి వెళ్ళాల్సి వస్తుంది. ప్రజలు అగ్ని పరీక్షలో వాళ్ళని పెడతారు. ఒకనొకప్పుడు ఈవీఎంల విషయంలో మీరు చాలా ఘాటుగా స్పందించారు, వివరంగా చెప్పారు. కానీ ఎనీ ఎలక్ట్రానిక్ ఐటెం ఇట్ కెన్ బి ట్యాంపర్డ్ కదా యాక్చువల్లీ. మరి దీన్ని మనం ఎలా ఇది ప్రజలు నిర్ణయించిన ఇది అని ఎలా మనం తీసుకుంటాం మీ ఉద్దేశ ప్రకారం? ఈ ఈవీఎం విషయంలో ఇది మొదటిసారి రాలేదు ప్రశ్న, సందేహం. ఇది చివరిసారి కాదు. కానీ మన దగ్గర ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతుందో అదొక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. వాళ్ళ ట్రాక్ రికార్డు, వాళ్ళ ఇంటిగ్రిటీ విషయంలో ఇప్పటి వరకు కూడా చాలా కొద్ది అంటే ఆరోపణలు చేయాల్సినటువంటి ట్రాక్ రికార్డ్ ఏం లేదు. కొన్నిసార్లు ఇబ్బందులు ఉండొచ్చు పార్టీలకు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళకు కొంత తేడాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. కానీ సమూలమైనటువంటి అంటే పూర్తి వాళ్ళ యొక్క నైతిక వ్యవస్థ విషయంలోనే ఆరోపించేటువంటి ప్రశ్న ఇప్పటి వరకేం రాలేదు. సుప్రీంకోర్టు ఉంది, మన దగ్గర న్యాయ వ్యవస్థ స్వతంత్ర వ్యవస్థ, వీటిని కూడా మనం అక్కడ ప్రశ్నించవచ్చు.
ఆడ ప్రశ్నించింది ఇంతకుముందు. కాబట్టి ఇది ట్యాంపర్ ప్రూఫ్ అనేటువంటి విషయం చాలాసార్లు వాళ్ళు టెస్ట్ చేసి అందరి ముందట, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మాట్లాడినప్పుడు కూడా వచ్చి టెస్ట్ చేసి చేయడం జరిగింది. అయితే ఈరోజు కొంత శాంపుల్ వీవీప్యాట్ కూడా వాళ్ళు పెట్టి దాన్ని చెక్ చేస్తున్నారు. అది ఏది ఏమైనా నేను ఒకటే విషయం చెప్తున్నా, మనం మార్పులు రావాలా అంటే చర్చించవచ్చు, ప్రజలలో మనం చర్చించవచ్చు, ప్రజల్లో ఒక ఒపీనియన్ బిల్డ్ కూడా చేయొచ్చు. మనం అనుకునేటువంటి లాజిక్స్ ఏవైతున్నాయో వాటిని మనం ముందుకు తీసుకురావచ్చు. కానీ ఏదేమైనా ఒకటి మాత్రం అంగీకరించాలి, మనం ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు నైతికంగా మనం కూడా బలంగా ఉండాలి. అంటే మనం మధ్యప్రదేశ్లో గెలిచినాం కాబట్టి ఈవీఎం సరిగా లేదు, మరి తెలంగాణలో గెలిచింది ఏంటి, అదే సైమల్టేనియస్ ఎలక్షన్స్ కదా. మేము ఈ మధ్యప్రదేశ్లో చేయగలిగిన పని మరి రాజస్థాన్లో కూడా మేము చేయాలి కదా. మరి రాజస్థాన్లో మీరున్నారు కదా, మేమెందుకు గెలిచినాం, మరి తెలంగాణలో ఇంకోరు ఉన్నారు కదా, మరి మీరెందుకు గెలిచినారు. కాబట్టి వీటన్నిటి విషయంలో ఈరోజు ప్రజలలోనే ఆరోపణలకు బలం లేదు అనేది అర్థమవుతుంది. కానీ మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఈటెల గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, బండి సంజయ్ గారు కానీ ఇంతమంది మహామహులు ఓడిపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇది దెబ్బ, ఇది కోరుకునేది కాదు. ఎందుకంటే పార్టీ ముందుకెళ్తున్నప్పుడు, ప్రజలకు ముందుకెళ్తున్నప్పుడు గత 2, 3, 4 సంవత్సరాలుగా పార్టీ పోరాటాల్లో నాయకత్వం వహించినటువంటి వాళ్ళు, ప్రధానంగా పోస్టులలో ఉండి లేకపోతే నాయకత్వానికి ఒక ప్రతీకగా నిలిచినటువంటి వాళ్ళు ఓడిపోవడం వల్ల పార్టీకి బలం పెరగదు, ప్రజలలో విశ్వాసం పెరగదు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఇది సహజంగా జరిగేటువంటి పరిణామం. సీనియర్స్ అందరూ కూడా ఓడిపోవడం ఏదైతే ఉందో దీని విషయంలో ఇది పార్టీ సమీక్షలో భాగంగా సమీక్షించాలి. అది ఏది ఏమైనా మేము 8 సీట్లు ఏదైతే గెలిచామో అందులో కొన్ని బలమైనటువంటి విజయాలు, ఇవేం తక్కువ విజయాలు కాదు. ఉదాహరణకు కామారెడ్డి గెలవడం ఏదైతుందో అది బలమైన విజయం. అదేవిధంగా ఆదిలాబాద్లో 4 సీట్లు గెలవడం, కంప్లీట్గా ఒక ట్రైబల్ జిల్లా, మేజర్గా ట్రైబల్స్ ఉండేటువంటి జిల్లా, అలా 4 సీట్లు బీజేపీ గెలవడం ఏదైతుందో ఇవి కొన్ని సిల్వర్ లైనింగ్స్. అంటే ఇవి ఒకవైపు కొంత నష్టం వచ్చింది, ఒకవైపు ఇంకొన్ని లాభాలు వచ్చినాయి. వీటన్నిటిని కూడా సమగ్రంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన సీఎంగా సస్టైన్ అవ్వగలరు అనిపిస్తుందా మీకు? వ్యక్తిగతంగా ఆయన మీద నాకేమున్నా, ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తి, ప్రజలు స్పష్టంగా కాంగ్రెస్కు మెజారిటీ ఇచ్చిండ్రు. తక్కువ మెజారిటీనా ఎక్కువ మెజారిటీనా ఇదైనా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఎక్కడనో ఒక బెంచ్ మార్క్ పెట్టినప్పుడు, డివైడింగ్ లైన్ ఉన్నప్పుడు, ఆ డివైడింగ్ లైన్లో వాళ్ళు మెజారిటీ వచ్చింది. ఆ మెజారిటీ సాధించి ఒక శాసనసభ పక్ష నాయకునిగా పార్టీ ఎన్నుకున్నప్పుడు అతను ప్రజల కోసమైనా తెలంగాణ కోసమైనా అతను ఏదైతే పరిపాలన ఏదైతుందో విజయవంతం కావాలా అనేది సహజంగా అందరం కూడా కోరుకోవాల్సిన విషయం. ఆ విధంగా ఆయన పర్ఫామ్ చేస్తాడు అనేటువంటిది నేను ఆశిస్తున్నా, చెయ్యాలని ఆశిస్తున్నా. అయితే అనేక కాంగ్రెస్లో వాళ్ళకు ఉండే సమస్యలు ఆయనకు ఉన్నాయి. ఎందుకంటే మెజారిటీ ఎక్కువ లేదు, ముఖ్యమంత్రి కావాలనుకుని మేమే అసలు అర్హులం అనుకొని అసలు అర్హుల్ని నేనే అనుకునేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది ఆడ.